హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా లేదా? నేను చాలా ఆనందంగా ఉన్నాను. నీతోనే మాట్లాడుతున్నాను. అర్థమైందా? నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. అయితే మా హస్బెండ్ది మార్చి 3వ తారీఖు అండి పుట్టినరోజు. సో ఆయనకి గిఫ్ట్లు వచ్చినాయండి. ఈ గిఫ్ట్ ఎవరు పంపించారు ఏంటి అన్నది మాత్రం నాకు తెలియదండి. మా హస్బెండ్ నాకు చెప్పలేదు. కానీ ఇంత మంచి గిఫ్ట్ చూశాక నాకు వీడియో చెయ్యాలి అని అనిపించింది. వీడియో చేసి చూపిస్తున్నాను. సో ఇదిగోండి, వాచీలు వచ్చినాయి అన్నమాట. గిఫ్ట్లో 2 వాచీలు వచ్చినాయి. ఈ వాచీలు విడివిడిగా కొని ప్యాక్ చేసినాయండి. ఈ వాచీ ఏ కంపెనీ ఉంటుందో, ఈ వాచీ రేట్ ఎంత ఉంటుందో కామెంట్ బాక్స్లో పెట్టండి అండి చాలు నాకు. ఎందుకంటే వీటి గురించి నాకు అసలు తెలీదు. సో చాక్లెట్లు బాక్సులు ఇవి కూడా గిఫ్ట్ పంపించిన వాళ్ళే ఇవి కూడా పంపించారు. చాలా బాక్సులు ఉన్నాయి. ఈ బాక్సులు అన్నీ చాక్లెట్లేనండి, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చి జీడిపప్పుల చాక్లెట్ అండి. ఇంకా అవన్నీ చాక్లెట్ బాక్సులు ఉన్నాయి. అసలు ఆ గిఫ్ట్లు ఓపెన్ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అసలు తెలీదండి. ఆ సంతోషము, ఆ ఆనందము అసలు మామూలుగా ఉండదు. నాకైతే మరీ అండి, అవి పీకాలా, ఊడదీయాలా, వాటిని పక్కన పడేయాలా, అప్పుడు మనశ్శాంతి. అన్నీ చూశారు కదా. ఇంకోటి ఏంటంటే, గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు మనలో నుంచి ఒక మనిషి బయటకు వస్తాడు. ఆ మనిషి ఎలా ఉంటాడు అంటే చాలా సంతోషంగా ఉంటాడు, చాలా కోపంగా కూడా ఉంటాడు. ఎందుకో చెప్పనా? మనకింత మంచి గిఫ్ట్లు పంపించేవాడు ఎవడు ఉండడే అని ఒక మూలన కోపం ఉంటుంది, ఒక మూలనేమో సంతోషంగా ఉంటుంది. ఎందుకు? అవి ఓపెన్ చేశాక మనకు కూడా పెడతారు కదా అనే సంతోషము ఉంటుంది. ఇది నిజమా కాదా? మీరే చెప్పండి. నిజమే కదా. సో నేను ఇవన్నీ తీసానండి, ఓపెన్ చేశాను, తిన్నాను కూడా. ఆ చాక్లెటు ఒక బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఒకటి టేస్ట్ చూశాను అసలు ఎలా ఉంటుందా అని. చాలా అంటే చాలా బాగుంది. లోపల అయితే జీడిపప్పు ఉంది. నవ్వులుతుంటే చాలా బాగుంది. వాళ్ళు మా కోసం అంత దూరం నుంచి పంపించారు కదా, అందుకని ఒక చిన్న వీడియో తీసి వాళ్ళకి మేము పంపించాము. ఈ వీడియో ఇద్దరమే వాచీలు పెట్టుకొని ఇలా చేసి పంపించాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.